వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రొయ్యలు పికిల్ చేసుకున్నామండి. దానికి శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యలు, దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా ఆవిరిలో వేసుకున్నవి పక్కన పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. అదే బాండీలో ఆయిల్ కాగనిద్దాం. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైకి రొయ్యలు డీప్ ఫ్రైకి వేసేసుకున్నామండి. ఆయిల్లో వేసుకున్నాం. ఆయిల్ కాగిన తర్వాత మనకి పచ్చడికి మొత్తానికి ఇదే ఆయిల్ వేసుకున్నాం. ఇంకొంచెం వేగనివ్వాలండి డీప్ ఫ్రైకి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇదే ఆయిల్లో. ఇది అల్లం వెల్లుల్లి చెక్క లవంగా అన్నీ కలిపిన పేస్ట్ అండి. నేను కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి, రొయ్యల క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే తీసుకున్నామండి. 75% వేగిన తర్వాత కొంచెం మెంతులు ఆవాలు కలిపి పొడి చేసుకున్న పిండి అండి, అది ఒక స్పూన్ వేసుకున్నాం. ఇది వేగుతుంది. ఇందాక మనం రొయ్యల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. కొంచెం వేసాను. మాడకుండా కలుపుతూ ఉండాలండి. ఈ వేపుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకున్నాం. కొంచెం మసాలా వీటికి పడుతుంది కదా ఆయిల్లో. ఇలా అల్లం పేస్ట్ వేగింది కదండి, నేను హోమ్ మేడ్ చికెన్ మసాలా వేసుకున్నాను. అది వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకుందామండి. మనం కూరల్లో వేసుకునే దానికంటే ఇది పచ్చడి కదా, కొంచెం దీంట్లో చెక్క లవంగా ధనియాలు ఇవన్నీ కలిపి వేసేసాను. కాస్తంత జీలకర్ర వేసి కొంచెం 1 minute వేపుకున్న తర్వాత కారం తగినంత కారం వేసుకుందాం. నేను తీసుకున్న రొయ్యలకి తగినంత కారం ఇది కొంచెం వేసుకుంటాను. చూసి మళ్ళీ పడితే కలుపుకుంటాను. కొంచెం నాన్ వెజ్ పికిల్స్ అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మకాయలు పిండుకోవాలండి. సూపర్గా ఉంటుంది. నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చిన్న నిమ్మకాయలు ఒక 6 తీసుకున్నానండి. ఇలా రసం పిండి వేసుకొని గింజలు రాకుండా ఇలా పోసేసుకుందాం. ఇది పచ్చడి చల్లారిన తర్వాత పోసుకోవాలండి. పక్కన తీసేసుకొని మళ్ళీ ఆ బాండీలోనే ఉంచితే అదంతా మాడిపోద్ది. మసాలా పొడి మసాలా అవన్నీ వేసాం కదా మనం, మాడిపోద్ది. మనం ఎన్ని పడతాయో మనం పచ్చడి క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు తీసుకోవాలి. ఇది కారం అది ఆయిల్ పీల్చేస్తుంది కదా, కొంచెం ఒక 1 day 2 day ఆగిన తర్వాత 2 days ఆగిన తర్వాత తింటే మనకు ఆయిల్ సేరిద్ది.
మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు పచ్చళ్ళలో ఆయిల్ సరిపోలేదనుకుంటే ఇలా కాసుకొని పోసుకోండి. పచ్చళ్ళలో కాగిపోయింది, మరిగింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చళ్ళలో వేసేసుకుందాం. పచ్చిది అయితే వేసుకోవద్దు, ఆయిల్ వాసన వస్తుంది. పచ్చడి మనం అప్పటికప్పుడు తినడానికి కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది.